శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనం గురుచరిత్ర పారాయణము 35వ అధ్యాయంలోకి వచ్చేసామండి. మరి నిన్న చెప్పుకున్నాం కదా, ఆవిడ తండ్రిని ఎంచి రక్షించుకోవడానికి భర్తని అంటే ప్రేమించిన వాడిని చేసింది కదా. మరి ఏం జరిగిందో చూద్దామండి. స్త్రీకి మంత్రాలను ఉపదేశించకూడదని అంటాడు కదండి ఆయన. స్త్రీకి ఉపదేశించడం వలన మూడవ వాడగా కచుడు వినిన కారణంగాను ఈ మంత్రాన్ని ఉపదేశిస్తున్నప్పుడు మరి ఇద్దరు తండ్రి కూతురు, ఇప్పుడు ఈయన మూడోవాడ వినేశాడండి. విన్న తర్వాత ఆ కచుడు వినిన కారణంగాను ఆ మంత్రము నష్టమైంది. చూడండి, అలా నిర్ధారణ చేసుకుని కచుడు శుక్రాచార్యునికి నమస్కరించి, అయ్యా, మీ కృప వలన విద్యలన్నీ నేర్చుకున్నాను, నా అభిష్టము నెరవేరింది. ఇక్కడుంటే నన్ను రాక్షసులు బ్రతకనివ్వరు, కనుక నాకు సెలవిప్పించండి అన్నాడటండి. అది విని దేవయ్యాని ఏడుస్తూ, నా తండ్రి నిన్ను శిష్యునిగా అంగీకరించేలా చేశాను, 3 సార్లు నీకు ప్రాణం ఇప్పించాను, కనుక నన్ను వివాహం ఆడి నా అభిష్టము నెరవేర్చు అని పట్టుబట్టింది ఎవరిని? కచుడుని. నీవు గురుపుత్రివి కనుక నాకు సోదరివి, ప్రాణదానము చేశావు కనుక తల్లివి, నిన్ను వివాహం ఆడదలచడం మహాపాపము కనుక నన్ను వెళ్ళనివ్వు అన్నాడటండి అతను అని ప్రార్థించాడు. కానీ ఆమె కామవాసి అయిన, చూడండి, అతని మీద ఇష్టంతో ఉంది కదండి. కృతజ్ఞుడా, నా సహాయముతో నీవు నేర్చిన విద్యలన్నీ మర్చిపోదువుగాక అని శపించిందటండి. కచుడు ఆమెను అసహించుకుని తనను అనవసరంగా శపించినందుకు ప్రతిశేపమిచ్చి వెళ్ళిపోయాడు. నాటి నుండి యుద్ధంలో దేవతల చేత చంపబడిన రాక్షసులు తిరిగి బ్రతకలేదు. ఇది తెలిసిన వారెవ్వరూ స్త్రీకి మంత్రోపదేశము చెయ్యరు. కనుక సావిత్రి, నీకే ఏదైనా వ్రతము చెబుతాను అంటే నువ్వు సావిత్రికి చెప్తున్నారండి. చెప్పి స్త్రీలకి మంత్రోపదేశం ఇవ్వకూడదు కాబట్టి ఆ మంత్రోపదేశాన్ని అర్థం ఎంత పరమార్థం ఉందో మనకు తెలుసుకున్నామండి. అప్పుడు ఆయన అంటున్నారన్నమాట, సరే నీకేదైనా వ్రతం లాంటిది చెప్తాను, చేసుకో అన్నారు. సావిత్రి స్వామికి నమస్కరించి, స్వామి, మీ పాదసేవకు మించిన వ్రతమేమున్నది? అయినప్పటికీ మీ ఆదేశమే నాకు వేదవాక్కు, మీకు నచ్చిన వ్రతము సెలవియ్యండి అన్నది. శ్రీగురుడు ఇలా చెప్పారు, అందరూ ఆచరించుకోవడానికి అనువైనది ఉత్తమమైన సోమవార వ్రతము. దానిని వెనుక సూత మహర్షి శౌనకాది మునులకు ఉపదేశించాడట. సోమవారం నాడు రాత్రి మాత్రమే భోజనము చేస్తూ ఇంద్రియ నిగ్రహముతో ఉండాలి. ఈ వ్రత మహిమ తెలిపే ఐతిహ్యము ఒకటి చెబుతాను అన్నారటండి. చెప్తాను అని ఆర్యవర్తములో చిత్రవర్మ అనే జై గురుదత్త, శ్రీ గురుదత్త కథ రేపు చెప్పుకుందామండి.